బీటీ హియరింగ్ ఎయిడ్‌లో ఇయర్ టిప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నారు కదా! సో, మిగతా హియరింగ్ ఎయిడ్స్‌లా కాకుండా ఈ హియరింగ్ ఎయిడ్స్‌కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏందంటే, వీటిలో తెగిపోయి విడిపోయేటువంటి భాగాలు లాంటివి ఏమీ ఉండవు. సో, ఈ రబ్బర్‌ని మీరు ఈజీగా అంటే ఈ ఇయర్ టిప్ అసెంబుల్ కిట్ నుంచి మీరు ఈజీగా దీన్ని తీసి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. క్లాత్ ద్వారా కానివ్వండి, లేదనుకుంటే బ్రష్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇయర్ టిప్ యొక్క ఓపెనింగ్ రేడియస్ కొంచెం పెద్దగా ఉండడం వలన మీరు బ్రష్ అంత రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మీకేదైనా వ్యాక్స్ అట్లాంటిది ఏదైనా అనిపించినా కూడా మీరు ఈ పోర్షన్‌ని బ్రష్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. సో, వీటితో పాటు మనం మైక్రోఫోన్ పోర్షన్స్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మైక్రోఫోన్స్ ఉన్నటువంటి హియరింగ్ ఎయిడ్‌లో ముందు భాగాన్ని, అలాగే పై భాగంలో ఉన్నటువంటి ఇంకో మైక్రోఫోన్‌ని మీరు కంపల్సరీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇయర్ మౌల్స్ అంటే ఇయర్ టిప్ కాకుండా ఇయర్ మౌల్స్ ఇప్పుడు చిన్న పిల్లలు కానివ్వండి, లేదనుకుంటే ఎవరికైతే హార్డ్ ఆఫ్ హియరింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ కండిషన్‌లో మనం ఇయర్ మౌల్స్ వాడుతూ ఉంటాము. కాకపోతే వీటిని మనం తీసి పెట్టడం అనేది అంత సేఫ్ కాదు. కాబట్టి వీటిని మనం రెగ్యులర్‌గా చూసుకున్నట్లయితే క్లాత్ ద్వారా క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో, ఇది కాకుండా మరేదైనా వ్యాక్స్ మీకు లోపల వరకు కనిపించినట్లయితే క్లీనింగ్ బ్రష్ యొక్క అదర్ సైడ్ ఉన్నటువంటి మెటాలిక్ టిప్ ద్వారా మీరు లోపల ఉన్నటువంటి అక్యుములేట్ అయినటువంటి వ్యాక్స్‌ని మీరు క్లీన్ చేసుకోవడం కొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం లేదనుకుంటే హియరింగ్ ఎయిడ్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కేర్ హియరింగ్ క్లినిక్స్‌ని అప్రోచ్ అవ్వండి.